ఫుల్ షేర్ చెప్పేస్తా, తర్వాత విశ్లేషిద్దాం. అనంతపూర్లో గంగా, హిందూపూర్లో అమృత్తు, గుంతకల్లో వాసవి, గూటీలో ఒక అమృత్తు, రాయదుర్గంలో కేబీ 4 షోలు, పెనుకొండ వెంకటేశ్వర 4 షోలు, ఉరవకొండ బాలాజీ 4 షోలు. ఇది కాక అది కడప అయిపోయింది, అనంతపూర్ అంతే, రాయలసీమలో అంతేగా 4 జిల్లాలుగా. కడప అసలు మామూలు కడప కింగు, కడప సింహం, పులి గడుపున అదేదో పులి పుడుతుంది ఇంకేదో పుట్టదు అంటారు కదా, ఆ కడప సంగతి చూద్దాం. కడప రవి థియేటర్ 2 షోలు, మార్నింగ్ షో 16,375, ఈవినింగ్ షో 10,560, మొత్తం 26,975 గ్రాసు. నెట్ షేర్ వచ్చి షేర్ వచ్చి 11,922 రూపాయలు. ఇది అంతోటి కడపలో సీను. తర్వాత రవి అయిపోయింది, అప్సరా ఇంకో సినిమాలు ఉందండి. పొద్దుటూరు సంగతి చూద్దాం. అసలు పులివెందులు అయితే షో ఇలా, హలో పులివెందులు నో షో, థియేటర్ వేశారు కానీ అంటే అన్ని తక్కువ టికెట్లు దిగితే షో వేస్తే బాగోదు అనుకున్నారా ఏంటో. పులివెందులు శ్రీనివాస నో షో, రైల్వే కోడూరు 4 షోలు, మార్నింగ్ షో 3,492, మ్యాట్నీ 2,425, ఫస్ట్ షో 3,040, సెకండ్ షో 1,710, టోటల్ గ్రాస్ వచ్చి 10,667, నెట్ షేర్ వచ్చి 4,551. ఇది కడప కింగ్ పరిస్థితి. పోరుమామిళ్ళ 3 షోలు, మార్నింగ్ షో లేదు, మ్యాట్నీ 2,813, ఫస్ట్ షో 1,649, సెకండ్ షో 2,231, టోటల్ గ్రాస్ 6,693, నెట్ వచ్చి 2,678 రూపాయలు. అబ్బా సిగ్గేస్తుంది, షేమ్గా ఉంది. స్వీయ కథ పెద్ద మహానుభావుడు పుడ్డింగు. సో చెప్పుకోవాల్సింది ఏంటంటే షేర్ ఎంతో చెప్తా. అప్పుడు అంతా కలిపి నిన్న మొత్తం సీమలో పులివెందుల పులిబిడ్డ బయోచరిత్ర సీమలో టోటల్ గ్రాస్ 6,91,582, నెట్ గ్రాస్ 5,83,774, నెట్ షేర్ అనగా నిర్మాత కిరణ్ కుమార్ అయితే కిరణ్ కుమార్కి, మధ్యలో వెళ్ళిపోయినవాడు అయితే వాడికి, లేదు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి, మదన్ మోహన్ రెడ్డి ఆ సినిమాలో హీరో పేరు, 2,91,303 రూపాయలండి నిన్న అక్కడ వచ్చిన షేరు. అంటే క్యూబ్ కాస్ట్ కూడా రాలా. ఇంకా నయం ప్రింట్ సిస్టమ్ లేదు ఇప్పుడు. ఇదివరకు అట్లాగా ప్రింట్ తీసుంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. ఎప్పుడో ఎలాంటి కలెక్షన్లు వచ్చే సినిమాలు సంవత్సరానికి ఒకటి కూడా రావు. మరి అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఇంత దారుణంగా ఉండటం అన్నదే. సరే 3 రోజుల క్రితం అయితే చాలా బాధపడి ఉండేవాడిని, ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక. ఇప్పుడు బాధ లేదు, కొంచెం సంతోషం కూడా ఉంది. ఎందుకంటే ఆ సినిమా మరి 2వ రోజు ఫుల్ అయితే అన్నా. నేను 2వ షో అని కూడా అన్నా, 2వ రోజు అన్నా. 2వ షో కాదు కదా, రాయలసీమ మొత్తం మీద ఎక్కడా కూడా ఒక షో కూడా ఫుల్ అవ్వాల. ఎంటైర్ రాయలసీమ పులివెందులో షో బల్లా, ఎంటైర్ రాయలసీమ మొత్తం షేర్ ఎంతో చెప్పేగా 3 లక్షలు దాట్లా. అంటే ఇవాళ ఇంకా భయపడిపోయి టికెట్లు కొనిపడి తప్ప వాళ్ళు మనుషులు ఉన్నా లేకపోయినా అని ఎంత ప్రెస్టేజ్కి వెళ్ళినా డొల్ అయిపోనాది, అందరికీ తెలిసిపోనాది. ఇంకెంత లేపినా లేనరాజా అన్నా కూడా అది లేచే పరిస్థితి లేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మరి గతంలో యాత్ర 2 అని వచ్చింది, అది డిజాస్టర్గా మనం చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మీటింగుల్లో చెప్పారు.
ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అది చాలా బెటర్ సినిమా అయిపోయింది. ఆ కంపారిజన్లో ఈ సినిమా కలెక్షన్కి మరి ఏమని పెట్టుకుంటారో, చాలా రిచ్గా తీశారు. మరి ఈ సినిమా అందానికి ఇంకోటి ఉందట, శపథం అట. సరే, ఈ సినిమా సోమవారమే ఎత్తేస్తారు. మరి శపథం ఏమన్నా ప్రీపోన్ చేసుకుని సోమవారానికి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికి ఇంకేమైనా సినిమాలు వేసుకోవచ్చు. ఏముంది, పాపిస్తుంది చాలా ఉంది. ఏదో కలెక్షన్లు రాసుకోండి. ఆంధ్ర కలెక్షన్లు కూడా రేపు చెప్తా. నిన్న ఇవాళ కలెక్షన్లు వీళ్ళు ఎంత కలెక్షన్లు కట్టడి చేసినా మాకు వచ్చేస్తాయమ్మా. నువ్వు టికెట్లు కొని షో చేసినా థియేటర్లో ఎంతమంది కూర్చున్నారో కూడా చెప్తావమ్మా. మోహన, మదన్ మోహన, అన్నీ చెప్తాం. ఇది కలెక్షన్లో మీ ముందుంచా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ప్రజలు ఈ వ్యక్తిని చూడటానికి ఇష్టపడతలా. కనీసం ఆ వాలంటీర్లు చూసినా ఇంకొంచెం బెటర్ కలెక్షన్ నుండి. అన్యాయం కదరా వాలంటీర్లు. ఏదైనా మీరు కూడా మంచోళ్ళు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ అయింది. ఇక్కడ మరి బలవంతంగా మీరు ఆ డ్వాక్రా మహిళల్ని, మిగిలిన వాళ్ళని లిక్కర్ ఇచ్చి, బిర్యానీ ఇచ్చి మరి ఫిల్ చేయమని, అంటే నిన్నైతే వాళ్ళు కూడా కలెక్షన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, షాక్లో ఉండి ఉంటారు. మరి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఎక్స్ట్రా డ్యూటీ పడుతుందేమో. వీళ్ళందరినీ పాపం తోలుకెళ్ళి, డ్వాక్రా మహిళలారా మీరు రాకపోతే మీకు స్కీములు కట్టు, పింఛన్దారులారా, అవ్వాతాతలారా రండి బాబు, మా దీనగాథ వినండి. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి, మీరెవరో సినిమా చూడట్లేదని. ఇన్ని బట్టలు నొక్కా మీకోసం, సినిమా చూడరా అని చెప్పి పాపం ఏడ్చే పరిస్థితి. సో రాము గారు అన్నారు, మళ్ళీ చెప్తున్నా, రాము గారు నేను మంచి మిత్రులు, రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కూడా. ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ మరి ఇప్పుడు రాజుగారు మా మిత్రులు మీసం తీసేస్తే తెస్తారో లేదో చూడాలి, మాట నిలబెట్టుకుంటారో లేదో అన్నారు. నేను కూడా అసలు ఎప్పటి నుంచో సరదాగా కొద్ది రోజులు మీసం తీద్దామని అనుకున్నా. ఈ పరీక్షలో ఓడిపోతే ఆనందంగా తీసుండేవాడిని. కానీ నన్ను మరింత మీసం పెంచేలాగా ఓ 10 రోజుల పాటు ట్రిమ్ కూడా చేయను రాము గారు. ఏదైనా మీరు ఒక విలన్ క్యారెక్టర్ని హీరోగా చూపెట్టాలనుకున్నారు, అది గాడ్ ఫాదర్లో కుదిరింది ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలాకి. సడన్గా గుర్తురాట్లా ఆ క్యారెక్టర్ పేరు. డాన్ క్యార్లియోన్, ఐ థింక్ క్యార్లియోన్ ఫ్యామిలీ. అలాగా ఈ పులివెందుల ఫ్యామిలీని మీరెంత పెద్ద హీరోయిజం ఎలివేషన్లు ఇద్దాం అనుకున్నా జనాలకు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. ఎవరి గ్రేట్ ఫిల్మ్ మేకర్. మంచి వాళ్ళని కొంచెం చెడ్డవాళ్ళైనా చూస్తారేమో, కానీ చెడ్డవాడిని మంచోడని, పెద్ద వ్యూహం పన్నేసాడని, శపథాలు చేసేసాడని. ఏమన్నా రాముగారు, నిజంగా నేను మీకు ఏం చెప్పా, ఎవరి గ్రేట్ డైరెక్టర్ సార్. కానీ ఇతను ఫేడ్ అవుట్ అయిపోయాడండి. అయిపోయిన అప్పారావు మావాడు, ఎవరు చూడరండి ఆ సినిమా అని చెప్పి కూడా నేను మా రాము గారికి చెప్పడం జరిగింది. బట్ ఏం చేస్తారు, ఆయన ఎంత గొప్పగా తీసినా మరి ఎన్నుకున్న క్యారెక్టర్ అటువంటిది. ఇది క్యారెక్టర్ ఫెయిల్యూరు తప్ప ఇది రాము గారి ఫెయిల్యూర్ కానే కాదు. ఇంకొకళ్ళు తీసుంటే ఈ 2,90,000 షేర్ కూడా అసలు వచ్చి ఉండేది కాదు. కనీసం నాలాంటి రాము ఫ్యాన్స్ కొంతమంది చూడబట్టి ఆ కలెక్షన్ అన్న వచ్చింది. కానీ మదన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే ఆ కలెక్షన్ కూడా వచ్చేది కాదు.